ఎస్. రెండో సబ్ ఫైలం ఏంది? సెఫలోకార్డేటా. సెఫలోకార్డేటా. రెండో సబ్ ఫైలము సెఫలోకార్డేటా. ఇక్కడ కెఫలో అంటే హెడ్ కార్డ్, తల ఉంటుందని చెప్తున్నాడు. ఇంతకుముందు తోక గురించి చెప్పినాడు. ఇప్పుడు నోటోకార్డుగాన తోకలో ఉంటే దాన్ని యూరోకార్డేట్ అన్నారు. అదే నోటోకార్డు మాత్రం తలలో ఉందనుకో, అప్పుడు దీన్ని ఏమన్నారు? సెఫలోకార్డేటా. ఎస్, ఇప్పుడు అర్థమైంది నాకు. సెఫలో అంటే హెడ్డే కదా, సెఫలైజేషన్ అంటుంటాం మనం. సెఫలైజేషన్ అంటుంటాం కాబట్టి సెఫలైజేషన్ అంటే ఏంది? తల భాగం బాగా ఏర్పడుతుంది, దాని యొక్క వెన్నుపూస భాగం బాడీగా ఏర్పడుతుంది. అంటే ఏంది? తల బాగా ఏర్పడితే దాన్ని సెఫలైజేషన్ అంటారు. సో ఇక్కడ సెఫా అంటే హెడ్, అది కార్డేటా. నోటో కార్డ్ అనేది హెడ్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఇక్కడ నుంచి అండి, నోటో కార్డ్ చూడు, హెడ్ నుంచి వచ్చి స్టార్ట్ అయిందా, అందుకు దీనికి సెఫలోకార్డేటా అని పేరు వచ్చింది. ఇప్పుడు దీనికి ఎగ్జాంపుల్ చూద్దాం సెఫలోకార్డేటాకి. ఏదంటే బ్రాంకియోస్టోమా అనే జీవి ఉంది. దీనికి నోటోకార్డు తల నుంచి మొదలైంది కాబట్టి సెఫలోకార్డేటా. నోటోకార్డు, నర్వ్ కార్డు మీరు మళ్ళీ గుర్తుపెట్టుకోండి. నోటోకార్డ్ అంటే వేరు, నర్వ్ కార్డ్ అంటే వేరు. నోటోకార్డ్ అంటే చిన్నప్పుడు ఉంటుంది వెన్నుపూస, నర్వ్ కార్డ్ అంటే మన రక్త ప్రసరణని చేసేది. ఓకే. ఇంటెస్టైన్. నెక్స్ట్ కాడల్ ఫిన్. చూడండి, చేపకు పైన కింద తోకలు ఉంటే దీన్ని ఏమంటారు? కాడల్ ఫిన్స్ అంటారు, చిన్న చిన్నవి. ఇక్కడ చూడండి యానస్ ఉంది, యానస్. నెక్స్ట్ ఏట్రియోపోర్. ఇది ఏట్రియోపోర్. ఈ గిల్స్కి ఇక్కడ సైడ్కి ఉండే చిన్న చిన్నవి ఏంటివంటే మయోటోమిస్. ఏమంటారు? మయోటోమిస్. నా తర్వాత ఎండోస్టైల్. ఏది? ఎండోస్టైల్ ఎప్పుడు కూడా వెంట్రల్ సైడ్ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఎండోస్టైల్ ఎప్పుడు కూడా కిందనే ఉంటుంది. పైన ఉంటే డార్సల్, కింద ఉంటే వెంట్రల్. ఎండోస్టైల్, మయోటోమిస్, ఏట్రియోపోర్, యానస్, కాడల్ ఫిన్, ఇంటెస్టైన్, నర్వ్ కార్డ్, డ్రాసల్ ట్యూబులర్ నర్వ్ కార్డ్. ఇది నోటోకార్డ్, తల నుంచి స్టార్ట్ అయింది. దీని యొక్క ఎగ్జాంపుల్ బ్రాంకియోస్టోమా. సెఫలోకార్డేట్స్ ఆర్ మెరైన్ ఎనిమల్స్. అంతే కదా, సెఫలోకార్డేట్స్ అన్ని సముద్రపు జీవులే. విచ్ లీడ్ ఏ బర్రోయింగ్ మోడ్ ఆఫ్ లైఫ్. ఇవేం చేస్తాయి? సముద్రాల్లో లోపల గుంతల్లో బతుకుతాయంట. విచ్ లీడ్స్ టు ఏ బర్రోయింగ్ మోడ్ ఆఫ్ లైఫ్ ఇన్ షాలో సీ వాటర్. షాలో అంటే గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు సముద్రపు నీళ్ళు ఉన్నాయనుకోండి, పైన ఉంటే సర్ఫేస్, కింద ఉంటే డెప్త్, మధ్యలో ఉంటే వాటర్ని షాలో అంటారు. షాలో సీ వాటర్లో బతుకుతాయి. సెఫలోకార్డేటా ఆర్ స్మాల్ ఫిష్ లైక్ ట్రాన్స్లెంట్ ఫార్మ్స్. సెఫలోకార్డేట్స్ అనే జీవులు చిన్నవిగా ఉంటాయి, చేప ఆకారంలో ఉంటాయి, అది కూడా ట్రాన్స్లెంట్ ఫామ్లో ఉంటాయి. విత్ మీడియన్ ఫిన్స్. ఇది కార్డన్ ఫిన్ కదా, ఇది మీడియన్ ఫిన్. యాక్చువల్గా చెప్పంటే ఇది మీడియన్ ఫిన్. విత్ మీడియన్ ఫిన్స్ బట్ వితౌట్ పెయిడ్ ఫిన్స్. మీడియన్ ఫిన్ ఉంటుంది కానీ అది జొత్తగా ఉండదు, ఒకటే ఉంటుంది అనమాట. వాడది చెప్పేది. సెఫలోకార్డేటా ఆర్ స్మాల్ ఫిష్ లైక్ ట్రాన్స్లెంట్ ఫార్మ్స్ విత్ మీడియన్ ఫిన్స్ బట్ వితౌట్ పెయిడ్ ఫిన్స్. Cephalochordates are often described the typical chordates. సెఫలోకార్డేట్స్ను మనం తరచుగా ఏమని పిలుస్తూ ఉంటాము, వర్ణిస్తుంటామంటే టిపికల్ కార్డేట్స్ అంటాం. ఎందుకంటే బికాస్ దే పొసెసెస్ ద ప్రిన్సిపల్ కార్డేట్ క్యారెక్టర్. సచ్ యాజ్ నోటోకార్డ్, ట్యూబులర్ నర్వ్ కార్డ్, నోటోకార్డు, డ్రాసల్ ట్యూబులర్ నర్వ్ కార్డ్ ఉంటుంది, మరియు ఫారెంజియల్ స్లిట్స్ ఉంటుంది త్రూ అవుట్ ది లైఫ్, జీవితం మొత్తం. ద నోటోకార్డ్ ఎక్స్టెండ్స్ ఫ్రమ్ ద పోస్టీరియర్ ఎండ్ టు యాంటీరియర్ ఎండ్ ఆఫ్ ది బాడీ. నోటోకార్డు ఎక్కడి నుంచి? ఫ్రమ్ పోస్టీరియర్ ఎండ్ నుంచి యాంటీరియర్ ఎండ్ వరకు వెళ్తుంది నోటోకార్డు. బియాండ్ ది నర్వ్ కార్డ్. చూడండి, నర్వ్ కార్డు కింద పోతా అంటే, ఇప్పుడు నర్వ్ కార్డు పైన ఉంటుంది, దాని కింద నోటోకార్డు పోతుంది, తోక నుంచి తల వరకు.
మజిల్స్ అక్కర్స్ యాజ్ ఏ మయోటమీస్. వాటి యొక్క కండరాలు ఏంటివి? మజిల్స్ అక్కర్స్ యాజ్ ఎలా ఉంటాయి, మజిల్స్ ఎలా కనబడతాయి అంటే మయోటోమీస్ అంటే బ్లాక్స్ ఆఫ్ మజిల్స్. చిన్న చిన్న గుంపులుగా ఏర్పడతాయంట కండరాలు, బ్లాక్స్ ఆఫ్ మజిల్స్. మయోటోమీస్ అంటే బ్లాక్స్ ఆఫ్ మజిల్స్. ద సీలోమ్ ఈజ్ ఎంట్రోసిలోమిక్. దే ఆర్ ciliary or filter feeders. The pharynx is surrounded by an ectoderm lined cavity. తెలుసు మనకు, దాంట్లో కూడా అట్లే వచ్చింది. ఫారిక్స్ అనే దానిని చుట్టూ ఏది ఆవరించి ఉంటుంది? ఎక్టోడర్మ్ లైన్ క్యావిటీ ఉంటుంది, దాన్నే ఏట్రియం అంటారు. రైట్, మనకు తెలుసు, అర్థమైంది. అండ్ ఎండోస్టైల్ ఈజ్ ప్రజెంట్ ఉంటుంది, ఎండోస్టైల్ ఉంటుంది, బట్ దేని గుండా? అలాంగ్ ద వెంట్రల్ వాల్ ఆఫ్ ది ఫారిక్స్. చూడండి, ఎండోస్టైల్ ఉంది అలాంగ్ ద వెంట్రల్ వాల్ ఆఫ్ ది ఫారిక్స్ ఉందా లేదా? అది ఫారిక్స్. ఎక్స్చేంజ్ ఆఫ్ రెస్పిరేటరీ గ్యాసెస్ అక్కర్స్ మోస్ట్లీ, చూడండి మోస్ట్లీ అన్నాడు ఇక్కడ, మోస్ట్లీ అక్రాస్ ద ఎక్స్టర్నల్ బాడీ సర్ఫేస్. అంటే ఎట్లాగా? మొత్తం బాడీ సర్ఫేస్తోనే మనకు గ్యాసెస్ బయటికి వెళ్తాయి. కానీ మామూలుగా సాధారణంగా చేపలు ఎలా చూస్తుంటాం మనం? గిల్స్లోనే గాలి లోపల కూడా బయటకు రావడం చూస్తాం. కానీ దీంట్లో మాత్రం ఏమవుతుంది? మొత్తం శరీరంలో నుంచే, ఎక్స్టర్నల్ బాడీ సర్ఫేస్ నుంచే మనకు ఎక్స్చేంజ్ ఆఫ్ రెస్పిరేటరీ గ్యాస్ అనేవి జరుగుతాయి అంటాడు మోస్ట్లీ. సర్క్యులేటరీ సిస్టమ్ ఈజ్ క్లోజ్డ్ టైప్ అండ్ హార్ట్. Circulatory system is closed type and heart, blood capsules and respiratory pigment are absent. Circulatory system is of closed type and heart, blood corpuscles and respiratory pigment are absent. Circulatory system is of closed type and heart and blood corpuscles అండ్ రెస్పిరేటరీ పిగ్మెంట్ ఈజ్ ఆబ్సెంట్. చూడండి, రెస్పిరేటరీ పిగ్మెంట్ అనేది ఒకటి ఉంది, అది నాకు గుర్తు రావట్లేదు ఇప్పుడు. అది అయితే ఉండదు. ఓకే, అదైతే ఉండదు. రెస్పిరేటరీ పిగ్మెంట్ అనేది ఒకటి ఉంది, అదేదో ఉందబ్బా, హిమోగ్లోబిన్ మాదిరి ఉంటుంది అనమాట, అది రైట్ గుర్తు రావట్లేదు, అది ఉండదు ఇక్కడ. ఎక్స్క్రీషన్ ఈజ్ పర్ఫార్మ్డ్ బై సొలనోసైడ్స్ ఆఫ్ ది ప్రోటోనెఫ్రీడియా. ఎస్, ఇది ఇంపార్టెంట్. చూడండి, ఇప్పుడు ఈ సెఫలోకార్డేటా జీవులు బాత్రూమ్ కూర్చోవాలంటే దేన్ని ఉపయోగిస్తాయంట అంటే ప్రోటోనెఫ్రీడియా యొక్క సొలనోసైడ్స్. ప్రోటోనెఫ్రీడియా రకమైనటువంటి సొలనోసైడ్స్ని ఉపయోగిస్తాయి. ఇది డిఎస్సి బిట్. ఓకే, డిఎస్సి బిట్. ప్రోటోనెఫ్రీడియా జాతికి చెందిన సొలనోసైడ్స్ వంటి సెల్స్ని ఉపయోగిస్తాయి బాత్రూమ్ కోసం. మరి ఇది లోపల న్యూమరస్ గొనాడ్స్ వితౌట్ గోనోడక్స్ ఆర్ ప్రజెంట్ ఇన్ ద ఫారెంజియల్ రీజియన్. చూడండి, గోనోడక్స్ అయితే ఉండవు, బట్ గొనాడ్స్ ఉంటాయి. అంటే ఏంది? బీజాలు అంటే స్పెమ్స్, ఎగ్స్ అన్నీ ఉంటాయి, కానీ డక్స్ ఉండవు దానికి. ఇవి కూడా ఎక్కడ ఉంటాయంటే ఫారెంజియల్ రీజన్. ఇక్కడ ఫారెంజియల్ రీజన్ ఉంటాయి. ఫర్టిలైజేషన్ ఈజ్ ఎక్స్టర్నల్, అంతే కదా మరి, చేపలు ఎప్పుడు ఎక్స్టర్నలే. అండ్ డెవలప్మెంట్ ఈజ్ ఇండైరెక్ట్ ఇన్వాల్వ్స్ ఏ ఫ్రీ స్విమ్మింగ్ లార్వల్ ఫామ్. దీని యొక్క ఎగ్జాంపుల్ చూస్తే బ్రాంకియోస్టోమా. దీనికి ఇంకో కామన్ పేరు ఏంది? యాంఫియాక్సిస్ లేదా ల్యాన్సెలెట్ రెండు ఉంటాయి అన్నమాట. బ్రాంకియోస్టోమా, దీనికి కామన్ నేమ్ యాంఫియాక్సిస్ లేదా ల్యాన్సెలెట్. చూడండి, ఇక్కడ ఓ మాట అంటున్నాడు, బ్రాంకియోస్టోమా ఈజ్ ఆఫెన్ డిస్క్రైబ్ ఎ టిపికల్ కార్డేట్. జస్టిఫై అన్నాడు. అంటే బ్రాంకియోస్టోమాను తరచుగా ఏ విధంగా వర్ణిస్తుంటారంట? టిపికల్ కార్డేట్గా వర్ణిస్తుంటారు. బ్రాంకియోస్టోమాను తరచుగా ఏ విధంగా వర్ణిస్తుంటారంటే టిపికల్ కార్డేటా. మనకి ఎగ్జామ్ అడుగుతాడు, కార్డేటాలో టిపికల్ కార్డేటా ఏంటి అంటే బ్రాంకియోస్టోమా అని మనం గుర్తుపెట్టుకోవాలి. కింద ఆప్షన్లు ఇచ్చి పైన మాత్రం టిపికల్ కార్డేటా ఏదంటే బ్రాంకియోస్టోమా.
ఈ బ్రాంకోస్టోమ్లో ఏమేమి ఉంటాయి? యాంఫియాక్సిస్ ఉంటాయి లేదా ల్యాన్స్లెట్స్ ఉంటాయి. వెరీ వెరీ ఇంపార్టెంట్. రైట్, ఇంతటితో మనకు సబ్ ఫైలం సెఫలోకార్డేట్ అనేది క్లోజ్.